హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో రొయ్యల వేపుడిని నా స్టైల్లో ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తానండి. ఈ వేపుడు కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది, అంటే రైస్లోకి కలుపుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ వేపుడుతో పాటు ఒక్క రసం పెట్టుకున్నామంటే ఇంకా ఆ రోజు అంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. మీరు ఈ రొయ్యల వేపుని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా వివరిస్తూ చెప్తానండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు కూడా ఈసారి రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను, ఫ్రై కదా అందుకోసం. తర్వాత దీంట్లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఫ్రై కాబట్టి. అలాగే దీంట్లోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపుని అలాగే ఉప్పుని వేసుకొని వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం 1 టమాటోని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పెద్ద టమాటో తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. ముక్కలుగా వేసుకుంటే మనకు తొందరగా అవ్వదని చెప్పి ఇలా వేసుకున్నాను అనమాట. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రొయ్యలు 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నామండి. ఒలిచిన రొయ్యలు 1/2 కేజీ ఉన్నాయన్నమాట. ఇవి మీడియం సైజు రొయ్యలు. ఈ రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల కారంని, అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1.5 టీ స్పూను ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 కేజీ రొయ్యలకి ఒలిచిన తర్వాత 1/2 కేజీ రొయ్యలని తీసుకున్నాం కదండి. దీనికి సరిపడా ఉప్పు, కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటికీ బాగా పట్టించుకొని వీటిని ఒక పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ఆల్రెడీ ఉల్లిపాయలు అలాగే టమాటో పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇది బాగా ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా తేలి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సరిపడా మాత్రమే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తక్కువగానే పడుతుంది. 1 టీ స్పూను కారం వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు అనేది మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నాం కదండి. సో అందుకని నేను ఇక్కడ ఉప్పు వేయట్లేదు. లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువగా వేస్తే మనకు ఉప్పు అనేది ఎక్కువైపోతుందండి. సో అందుకని కొద్దిగా, అంటే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను. దీనిలోకి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఇవి 2 బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యలు వేసుకోగానే రొయ్యల్లోంచి బాగా వాటర్ అనేది వచ్చేస్తుందండి. మనం ముందుగానే ఉడికించుకొని డ్రై చేసుకొని కూడా ఇందులో కలుపుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇలాగ డైరెక్ట్గానే వేసాను. ఇలా చేసుకుంటేనే మనకు రొయ్యల ఫ్రై అనేది టేస్టీగా వస్తుంది. చూడండి, మనం కొంచెం కూడా వాటర్ వేయకపోయినా అంత వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా ఎగిరిపోయిన దాకా కూడా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మెల్లిగా ఆయిల్ తేలుతూ డ్రై అవ్వటం స్టార్ట్ అయిపోయింది. సో కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. సో ఇలా బాగా ఆయిల్ తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు ఈ స్టేజ్లో వేసుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తుంది. ఇలా డ్రై అయిన తర్వాత మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదండి. ఇక్కడ నుంచి మనం ఎక్కువ ఫ్రై చేసామంటే రొయ్య అంతా కూడా గట్టిపడిపోతుంది. చాలు, ఈ స్టేజ్ వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలండి. ఆల్మోస్ట్ అంతా కూడా మనకు డ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను ధనియాల పౌడర్ని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకు పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమే. అంతేనండి, మనకు రొయ్యల వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఈ రొయ్యల వేపుడు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.